వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున ఎస్పెషల్లీ కర్నూలు టికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక సమీకరణాలు అయితే ఉన్నాయో ఆ సమీకరణాలు ఈ రోజున సంజీవ్ కుమార్ లాంటి ఒక ఎంపీని వైసీపీకి దూరం చేశాయి. అయితే సంజీవ్ కుమార్ ఈ రోజున వైసీపీకి దూరం అవడమే కాదు, ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన వెంటనే అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వైసీపీని టార్గెట్ చేస్తూ కొన్ని డెరిగేటరీ కామెంట్స్ చేయడం జరిగింది. వైసీపీలో పదవి ఉన్నా తనకు పవర్ లేదు అంటూ కూడా ఆయన చాలా కీలక కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్ కూడా అయి ఉన్నారు. సో ఒక సాలిడ్ పర్సనాలిటీగా సంజీవ్ కుమార్ గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చున్నారు. ఒక పూర్తి స్థాయిలో ఒక ఇమేజ్, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కూడా సంజీవ్ కుమార్కు పేరుంది. ఒక ఇండివిజువల్గా సోలో ఇమేజ్ కూడా ఉంది ఆయనకు. సో అసలు సంజీవ్ కుమార్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే ప్రశ్నలకు కూడా ఆయన గెలుపుతోనే సమాధానం చెప్పగలిగారు గత ఎన్నికల సమయంలో. సో కర్నూలు నుంచి ఆయన ఎంపీగా గెలుచున్నారు. ఆ స్టాల్ వార్డ్స్ అండ్ నేతలను కూడా ఓడగొట్టి ఆయన ఎంపీ కావడం జరిగింది. అయితే ఈ రోజున ఎప్పటి నుంచో కర్నూలు ఎంపీ స్థానం బుట్టా రేణుకాకి ఇస్తారన్న ప్రచారం ఉంది. ఆమె గతంలో 2014లో వైసీపీ నుంచి గెలిచారు. 19 ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో అయితే టికెట్ దక్కని కారణంగా మళ్ళా 19 ఎన్నికల సమయంలో వైసీపీలోకి వచ్చినారు. అయితే ఆఖరి నిమిషంలో పార్టీలోకి వచ్చే కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆమెను పక్కన పెట్టారు. సో సంజీవ్ కుమార్కి టికెట్ ఇచ్చున్నారు, ఆయన గెలుచున్నారు. అయితే బుట్టా రేణుక గత కొన్ని రోజులుగా ఆ టికెట్ మీద ఫోకస్ పెడుతూ ఆమె అదే స్థాయిలో ఆమె ఆ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ టికెట్ అయితే ఆమెకు ఇవ్వలేదు. ఎమ్మెగ్నూరు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా ఈరోజు బుట్టా రేణుకకు ఆ క్లారిటీ కూడా ఇవ్వలేదు. సో ఇలాంటి సమయంలోనే ఈ రోజున గుమ్మనూరు జయరామన్ తీసుకొచ్చి ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. టికెట్ షఫలింగ్ పేరుతో ఎంపీలని మంత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని చాలామందిని ఎంపీలుగా అట్లా పంపిస్తూ ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఈ రోజున గుమ్మనూరు జయరాం మీద ఫోకస్ పెట్టారు. జయరాం ఏదైతే ఆయన కర్నూలు టికెట్ అనౌన్స్ చేయబోతున్నారన్న ఒక్క సమాచారంతోనే, ముందస్తు సమాచారంతోనే సంజీవ్ కుమార్ కూడా ఈరోజు పార్టీ నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, గుమ్మనూరు జయరాం గతంలో టీడీపీ నుంచి కూడా ఆయన పలు పదవుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. 14లో ఆలూరు నుంచి పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది 14 ఎన్నికల్లో. దెన్ 19 ఎన్నికల్లో కూడా సేమ్ అక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఆయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీలో అత్యంత కీలకమైన తన క్యాబినెట్లో కూడా కార్మిక శాఖ మంత్రిగా ఆయనకి కీలక బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మీద అనేక సార్లు ప్రతిపక్షాల వైపు నుంచి కూడా జయరాం విషయంలో అనేక విమర్శలు వచ్చినా వాటికి ఎప్పుడెప్పుడు ఆయన చెక్ పెడుతూ వచ్చారు. అయితే స్థానికంగా ఆలూరులో ఆయన మీద ఉన్న వ్యతిరేక దృష్ట్యా ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదనేది ఎన్నో రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఎంపీగా పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, కర్నూలు ఆలూరులో ఆయనకు పట్టుంది గుమ్మనూరు జయరాంకు. సో ఆయన ఎంపీగా వెళ్లేందుకు కూడా ఆయన అనుచరవర్గం ఎక్కడ ఇష్టపడట్లేదు. ఆల్రెడీ ఆయన మంత్రిగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు కర్నూలులో ఎంపీగా కొత్తగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో కర్నూలు ఎంపీగా తాను నిలబడితే ఎంతవరకు గెలుస్తాననేది ఒక డైలమాలో ఉన్నారు జయరాం. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ఎంపీగా పనిచేసిన సంజీవ్ కుమార్కు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, పూర్తి స్థాయిలో ఒక హోల్డ్ ఉంది. సో ఆయన రేపు ఆల్రెడీ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ వచ్చారు కాబట్టి ఆయన రేపు గుమ్మనూరు జయరాంకి వ్యతిరేకతంగా కూడా మారే అవకాశం ఉంటుంది తన వర్గం మొత్తం. ఇలాంటి సిచ్యువేషన్లో అటు ఆలూరు సీటు పోయింది జయరాంకు, అండ్ దాన్ని ఇటు కర్నూలు ఎంపీగా నిలబడితే తాను గెలిచే పరిస్థితి లేదని లెక్కలు కడుతున్నారు ఆయన. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అటు జయరాంకు రాజకీయంగా రేపు బ్రేక్ పడబోతోందని ఒక లీక్లు వస్తున్నాయి. మరోవైపు సంజీవ్ కుమార్ లాంటి లీడర్ను కూడా జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారనే చర్చ జరుగుతోంది. సో రెండుకి చెడ్డ రేవడిలాగా అటు కర్నూలు ఎంపీ సీటు మారబోతోంది జగన్మోహన్ రెడ్డి చర్యల కారణంగా అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నాటికి ఎలాంటి ఈక్వేషన్స్ని తెర మీదకి తీసుకురాబోతున్నారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.